తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను నా అన్నయ్యని వదిలి, మా వదిన్ని వదిలి, మా అమ్మని వదిలి, మా అక్క చెల్లెల్ని వదిలి కాదనుకొని నేను తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి నేను కొమ్ము కాశాను, భుజం కాశాను, ప్రాణాలు తెగించేలా మీకు అండగా నిలబడ్డాను. మీరు ఈ రోజున మా ఆత్మ గౌరవాన్ని కాపాడుతామని మీరు గద్దెనెక్కి, మీరు ఈ రోజున మేము చెయ్యమంటే నేను ఊరుకోను. ఇక్కడున్న ఒక్క జనసేన సైనికుడు కూడా ఊరుకోడు. కాంగ్రెస్ నాయకులు కేవీపీ రామచంద్రరావు గారు అంటారు, మొన్న మేము కాంగ్రెస్ చేసిన తప్పిదాలు మీరు చేయకూడదంట. నాకు అర్థం కావట్లా. ఈ పుస్తకం లెజిస్లేటింగ్ ఫర్ జస్టిస్ అని చెప్పి భూసేకరణ చట్టం కొత్త తీసుకొచ్చారు. 1880 తర్వాత 2000 తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది రాసింది శ్రీ జయరాం రమేష్, ఇంకొకరు, ఇద్దరు కలిపి రాశారు. నేను అడిగేది ఒకటే, జయరాం రమేష్ గారు, మీరింత తెలివిగల వ్యక్తి, మీరింత నిబద్ధత గల వ్యక్తి, నేను మీ ఇంటిగ్రిటీని శంకించట్లేదు, కానీ మీరు ఎందుకు కాంగ్రెస్ నాయకుల ప్రశ్న ఏంటంటే, మీరు 2004 నుంచి చెప్తున్నారు తెలంగాణ ఇస్తాం అన్నప్పుడు మీరు ఎందుకు మాకు రాజధానిని మీరు ముందే ఎందుకు సెలెక్ట్ చేయలేదు? ఎందుకు నిధులు ఇవ్వలేదు? ఎందుకు మమ్మల్ని 42 సంవత్సరాల తర్వాత మెడపెట్టి తోసి తిట్టించి మాకు ఎందుకు కడుపు మంట కలిగించారు? ఎందుకు? మీకు పౌరుషం లేదా? ఎంపీలారా, ఒంటికి కొంచెం కారం రాసుకొని 2 ముద్దలు కారం తిని పార్లమెంట్ లో పోరాటం చేయండి. అప్పుడన్నా మీకు పౌరుషం ఉంటుందేమో. అప్పటికి మీకు పౌరుషం లేకపోతే ఇంక నేనేం చేయలేను. సీమాంధ్రులు పౌరుషం ఇంతే అనుకుంటాను. అప్పుడు మీరు రాజకీయాల్లో మేము సీమాంధ్ర ప్రజల తరపున పోరాడతామన్న మాటలు మటుకు దయచేసి చెప్పకండి, ఇక నమ్మరు. ఏమండి, ఇక్కడ నా అన్నదమ్ముని, నా అక్క చెల్లెల్ని అందరినీ అడుగుతున్నాం, అకౌంటబిలిటీ తప్పు చేస్తే ఐఏఎస్ ఆఫీసర్లకేనా అండి, ఐపీఎస్లకేనా అండి, ప్రభుత్వ ఉద్యోగులకేనా? రాజకీయ నాయకులు అకౌంటబిలిటీ తెలియదా? మాట ఇచ్చి మాట తప్పుకున్న రాజకీయ నాయకుల్ని ఎవరు నిలబెడతారు? మీరు తప్పు చేశారని మనమే నిలబెట్టాలి, ప్రజలు నిలబెట్టాలి, దేశం మొత్తం ఉన్న ప్రజలు నిలబెట్టి తీరాలి. మీరు మాటిచ్చి తప్పించుకుంటే మీరు తప్పించుకోవడానికి లేదు. మేము ఊరుకు చూస్తూ ఊరుకోం. టీజీ వెంకటేష్ గారు నన్ను కుంభకర్ణుడు అన్నారు. నేను కళ్ళు తెరిస్తే చాలా మాట్లాడగలను తెలుగుదేశం ప్రభుత్వం మీద, మీ మీద. మీరు కర్నూలులో మీ పరిశ్రమలు చాలా కాలుష్యం జరుగుతున్నాయి, నేను వాటి గురించి కూడా మాట్లాడగలను. ప్రజలు తాగే నీళ్ళలో కలిసిపోతే అందరికీ రోగాలు బారిన పడుతున్నారు. మహబూబ్ నగర్లో, అలంపూర్లో, మీకు సంగతి తెలుసా? మీరు నాకు రాజకీయాల గురించి నాకు చెప్పకండి. నేను మీలాగా అవకాశవాదపు రాజకీయాలు చేయను. ఇంకో చెప్తున్నాను, టీజీ వెంకటేష్ గారు సభాముఖంగా, గౌరవనీయుల టీజీ వెంకటేష్ గారు, నాకు మీరంటే గౌరవం ఉంది. ఎందుకంటే సుస్వాగతం సినిమాకి వారింట్లో నేను ఆతిథ్యం స్వీకరించాను, నాకు ఆ గౌరవం ఉంది. మిమ్మల్ని అనాలంటే మీరు ఎంత సంస్కారహీనమైన భాష మాట్లాడినా నేను కేవలం సంస్కారంతో మాట్లాడుతుంటానికి కారణం, నాకు సంస్కారం ఉంది నాలో. ఎందుకంటే మీకు నాతో వ్యక్తిగతంగా నాకేం కోపం లేదు. నేను మాట్లాడుతూ ప్రజా సమస్యల మీదే. ఒక్క విషయం, టీజీ వెంకటేష్ గారు, జనసేన సైనికులలో, ఇక్కడున్న జనసేన సైనికులలో ఒక్కరు వద్దనుకున్న రాజ్యసభ సీట్ అది మీరు కూర్చున్నది. ఒక్కరు వద్దనుకున్నారు, అవసరం లేదు. మనం నిస్వార్థంగా నిలబడతాం.
వాళ్ళ వదిలేసిన సీటు మీద మీరు కూర్చొని ఇప్పుడు మమ్మల్ని వెక్కిరిస్తున్నారా, మమ్మల్ని తిడుతున్నారా ఏమనుకుంటున్నారండి మీరు? ఒక్కసారి అడగండి. మీరు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంకి వచ్చినట్టున్నారు, మీకు తెలియదేమో. ఒక్కసారి మేము వారికి ఎంత పాటుపడ్డాం. మేము చేసింది ఉడత సాయమే, మేము చేసిన ఉడత సాయమే. మేము దాన్ని గొప్పగా చెప్పుకోవట్లేదు. కాకపోతే ఉడత సాయం చేసిన మా సాయమే మర్చిపోకండి. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేస్కి, ఎంపీలకి నా విన్నపం ఒకటే. సక్సెస్ఫుల్గా చాలా గొప్పగా వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తుని సంపూర్ణంగా చంపేశారు. ఇంకా మీరు వేరే పార్టీ ఎత్తుక్కోవాల్సిందిగా నా విన్నపం. నేను అడిగేది ఒకటే, కేంద్రం దృష్టిలో పడాలంటే మనం ఏం చేయాలి? ఎక్కడో పార్లమెంటులో ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఎక్స్ ఫైనాన్స్ మినిస్టరు కొడుకు కోడలు బడ్జెట్ సెషన్స్కి వెళ్తే వాళ్ళిద్దరు వచ్చారు, మినిస్టర్ గారి కొడుకు కోడలు వచ్చారు అని చెప్పి, అది జాతీయ న్యూస్ అండి. మనకి ఇక్కడ దాకా మన పేపర్లు వేస్తాయి. అలాగే ఒక జాతీయ నాయకుల మనవళ్ళు మునిమనవరాళ్ళు వచ్చారు అని చెప్పి వాళ్ళ న్యూస్ మనకు వస్తాయి. కానీ తెలంగాణలో 600 మంది చనిపోయినా కానీ సీమాంధ్రులు ఇంతమంది ప్రజలు బయటికి వచ్చి సమైక్యాంధ్ర కోసం పోరాడితే ఏనాడు అది ఒక ఢిల్లీ పేపర్లలో కానీ ఒక జాతీయ పత్రికల్లో కానీ అది వాళ్ళు మనకు చేసిన దుర్మార్గం, అది వాళ్ళు మనకు చేసిన అన్యాయం. అంటే మీరు పిక్నిక్లకు వెళ్తే మేము చూడాలా? ఇక్కడ మా కడుపు మంటతో కోతలతో మేము ఏడుస్తూ ఉంటే మీకు కనిపించవా? ఏం చేస్తాం? మా సీమాంధ్ర నాయకులు లాంటి వాళ్ళు, అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి భారతీయ నాయకులు, అప్పుడు రాజులు ఎలా తొత్తులుగా మారారో మీరు ఈ రోజున సీమాంధ్ర నాయకులు ఎంతమంది నాకు తెలియదు, కానీ మీరు వాళ్ళ కొమ్ము కాస్తున్నారు. ఇది ఖచ్చితంగా దీన్ని మేము చాలా బలంగా ఎదుర్కొంటాం. నేను ఒకటే అడుగుతున్నాం, పాలకులు చేసిన తప్పుకి జనం బాధపడకూడదు, మీలాంటి యువత బాధపడకూడదు. అందరూ అంటున్నారు మీరేం చేస్తారు ఈ రోజున కాకినాడకు వచ్చి మీరేం చేస్తారంటే, నన్ను ఆమరణ నిరాహార దీక్ష చేయమంటారా? ఏమండి బలిదానాలు కావాలా మీకు? మీ మీద పొలిటికల్ డ్రామా ఎక్స్పెక్ట్ చేస్తాను నా నుంచి. నేను పొలిటికల్ డ్రామాలు చేయను. ఒకసారి దిగానంటే తాడో పేడో తెగేదాకా తేల్చుకుంటాను. మీరు ఇలాంటివన్నీ నా మీద రెచ్చగొట్టకండి. మీరు పోరాటం చేసి మీరు ఓడిపోయిన తర్వాత మీరు చేతులు ఎత్తేసిన తర్వాత అప్పుడు మాట్లాడతాం ఏం చేయాలో. కానీ ఈ లోపు మీద ఒత్తిడి ఎలా తావాలో నాకు బాగా తెలుసు. అలాగే సిపిఎం నాయకులు, రాష్ట్ర సిపిఎం నాయకులు రామకృష్ణ గారికి మద్దతు తెలిపేందుకు నా మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే నాకు సిపిఎం పార్టీ గౌరవం ఏంటంటే, ఇప్పుడు చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మార్చుకుంది విభజన మీద. సిపిఎం నాయకులు మేము రాష్ట్ర విభజనకి విరుద్ధం అన్నందుకు నేను వారికి దాసోహం అయిపోయాను. సీతారాం యేచూరి గారు ఆ రోజు మాట్లాడింది నాకు చాలా బాగా నచ్చింది. నేను వారి పోరాట స్ఫూర్తిని ఎప్పుడు గౌరవిస్తాను. కానీ ముందు వారితో కలిసి నేను ఎలాంటి పోరాటం చేయాలి, ఎవరికి ఇబ్బంది రాకుండా, ప్రజల ఆస్తికి నష్టం కలగకుండా, మీలాంటి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, చదువుకునే విద్యార్థులు చదువుకోవాలి, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, మన అక్క చెల్లెళ్ళు అమ్మలు అందరూ ప్రశాంతం. అయినా మీ తరపున పోరాటం చేయడానికి రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు పోరాటం చేయలేనప్పుడు నేనున్నాను, మీరేం భయపడక్కర్లేదు. మీరు బాగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి. మీ తరపున నేను పోరాటం చేస్తే నేను రోడ్ల మీదకి వస్తాను, మీరు సంతోషంగా ఉండండి. నా ఉద్దేశం ఒకటే, ముందు నేను నా రెజల్యూషన్స్ ఏంటంటే, ఇక్కడ 400 మంది పైచిలుకు బలిదానాలు జరిగాయి సీమాంధ్రలో ప్రత్యేక రాష్ట్రం కోసం. ఒకవైపున తెలంగాణ నాయకులు వాళ్ళు చనిపోయిన కుర్రవాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరున గౌరవిస్తూ తెలంగాణ స్మారక స్తూపం ఉంది. సీమాంధ్రకి స్మారక స్తూపం, సీమాంధ్ర బలిదానాలకి స్మారక స్తూపం ఎక్కడుంది? నేను
తెలుగుదేశం ప్రభుత్వం నా విన్నపం, కనీసం మీరు చనిపోయిన అమరవీరులని మీరు గౌరవించాల్సిన అవసరం ఉంది. చాలా అన్యాయంగా కాల్చి అనవసరంగా వారి బలిదానాలు వృధా కాకూడదు. అందుకని వారి తరపున కర్నూలులో కానీ ఇప్పుడు రేపు రాబోయే అమరావతిలో కానీ ఖచ్చితంగా మీరు స్మారక స్తూపం చేయాలి. వారి పేర్లు తెలుసుకోండి, ఆ 400 పేర్లు తెలుసుకోండి. వెంకయ్యనాయుడు గారు, మీకు ఒక విషయం తెలుసా? ఆ చనిపోయిన వాళ్ళల్లో మా అమ్మ బంధువు ఒక అబ్బాయి ఉన్నాడు. మా అమ్మ నా దూరం మేనమామ వరుస అబ్బాయి. వాళ్ళ అమ్మ ఏమని తెలుసా? నెల్లూరు వాళ్ళం కదా. ఆమె ఏమనేదంటే, ఆ వెంకయ్యనాయుడు నా బిడ్డను పట్టణ పెట్టుకున్నాడు అనేది. అంటే మీరు మర్చిపోకండి, మీరు గతంలో మీరు విశాఖపట్నం విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడు మీ భావ ఉద్వేగానికి పిల్లలు రెచ్చిపోయి రోడ్ల మీదకి చచ్చిపోయారు. వాళ్ళల్లో 200 మంది యువకులు కేవలం మీ ఉద్వేగపూరిత ప్రసంగాల కోసం వినే చచ్చిపోయారు. మీరు దయచేసి అది కూడా బాధ్యత తీసుకుని దీన్ని మర్చిపోవద్దు. అది ఎప్పుడో 72లో జరిగిందంటే, ఏమండి 72లో జరిగితే నన్ను తిట్టారండి తెలంగాణలో, నా సినిమా సెట్లు కాల్చారండి, నేను తెలంగాణ ప్రజలకు ఏం ద్రోహం చేశారండి, మీరు చేసిన విధి విధానాల వల్ల నన్ను తిట్టారండి. ఇంటికి వచ్చి నేను చెప్పుకున్నాను, నన్ను తిట్టే వాళ్ళకి, సార్ నేను ఏం చేశాను చెప్పండి, నేను మీకు ఎప్పుడు అడ్డొచ్చాను, నేను మీ స్థలంలో ఎప్పుడు ద్రోహం చేశానంటే, వాళ్ళల్లో నన్ను చంద్రబాబు నాయుడు గారిని చూసుకున్నారు, వాళ్ళలో నన్ను రాజశేఖర రెడ్డి గారిని చూసుకున్నారు, నన్ను పెట్టి వాళ్ళు అందరు నాయకులను చూశారు. నాలో చంద్రబాబు నాయుడు గారు కనిపించారు, నాలో ప్రతి సీమాంధ్ర నాయకుడు కనిపించారు. వాళ్ళకి నేను పడ్డాను మీరు చేసిన విధి విధానాల తప్పుల వల్ల. మీరు 1997లో మీరు ఇచ్చిన మాటకి హైదరాబాద్లో ఉన్న ప్రతి సీమాంధ్రుడు క్షోభ అనుభవిస్తున్నాడు. వెంకయ్యనాయుడు గారు, మీ భారతీయ జనతా పార్టీ చేసిన తప్పు. అలాగే 2004లో కాంగ్రెస్ నాయకులు తాత్సారం చేసి మీరు లేట్ చేసిన దానికి వాళ్ళ బలిదానాల వల్ల ఈ రోజుకి సీమాంధ్రులు హైదరాబాద్లో ఒక చిన్న భయం ఉంటుంది లోపల. ఎక్కడో తెలంగాణ ప్రజలు ఏం అనరు, కానీ ఎక్కడో ఏదన్నా జరిగితే అన్న ఒక భయం పెట్టేశారు మీరు. అది మీరు చేసిన తప్పు. జాతిని ఇంత దెబ్బ కొట్టారు మీరు, దయచేసి దీన్ని సరిదిద్దుకోండి. కాంగ్రెస్ నాయకులు, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు దయచేసి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందు రాజకీయాలు చేయబోయే ముందు, మేనిఫెస్టోల్లో మాట పెట్టబోయే ముందు మీరు చెయ్యగలిగేవే చెయ్యండి, చెయ్యగలిగేవే పెట్టండి. నేను నిజంగా వాడుకోవాలి మిమ్మల్ని ఇంకా ఇబ్బందులు పెట్టాలంటే 2.5 సంవత్సరాలు నేను 30 తిప్పలు పెట్టగలను. నాకు ఆ ధైర్యం ఉంది, దమ్ము ఉంది. పైగా మీరు అన్ని తప్పులు చేశారు, కానీ ఎందుకు ఆగాను? రాష్ట్రం విడిపోయింది, చాలామంది విసిగిపోయే రోడ్ల మీదకి వచ్చి, అటు తెలంగాణలో ఇటు హైదరాబాద్లో సీమాంధ్రలో. మళ్ళీ నేను వచ్చి ఇదే రాజకీయం చేసి ఎందుకు ఇబ్బంది పెట్టడం చెప్పి దానికి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇక మీరు మేల్కొని ప్రజలకి న్యాయం చేస్తారా, ఇంకా ఇట్లాగే ఉంటారా అనేది మీ చేతిలో ఉంది. దయచేసి నాయకులందరికీ చెప్తాను, నాకు మీ మీద ఎదురు తిరిగే ప్రయత్నాలు వాతావరణం కల్పించగలి, ఇదే మిమ్మల్ని కోరుకున్నాను. ఇందాక చెప్పాను కదా, కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్కరు కూడా ఓట్లకైతే ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. నేను వాళ్ళని ఒకటే అడుగుతున్నా, మీరు ఇక్కడికి వచ్చి ఫ్యూచర్లో భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మీరు ఇక్కడ తిరగాలి అంటే ముందు ప్రజలకి దయచేసి క్షమాపణలు చెప్పండి. మీరు ఇన్ని కోట్ల మంది క్షోభ కలిగించారు, ఆ క్షోభ మీకు మంచిది కాదు. దయచేసి దీన్ని తెలుసుకోండి. నేను ఈ సభను ముగించబోయే ముందు ఒకటే అడుగుతున్నాను, మనం కూడా భారతీయులం. కార్గిల్లో యుద్ధంలో సైనికులు చనిపోతే ఉత్తర భారతంలో ఎంత ఏడుస్తారో మనం కూడా అంతే కన్నీళ్లు పెడతాం. భారత రాజ్యాంగానికి ఉత్తర భారతీయులు ఎంత గౌరవిస్తారో మనం అంతే గౌరవిస్తాం. భారతీయ చట్టసభలకు ఎంత గౌరవిస్తారో మనం అంతే గౌరవిస్తాం. అందుకని ఒకే ఒకసారి మన మాతృభూమికి జై చెప్పి సెలవు తీసుకుందాం. భారత్ మాతా కీ జై హింద్.
అయిపోద్ది ఇంకా స్టేజ్ విరిగిపోద్ది